ఒక సైకలాజికల్ స్టడీ ప్రకారం మీకు ఎవరి మీదన్నా ఇష్టం ఉంటే ఆ ఇష్టం మాక్సిమం 4 months మాత్రమే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ నెలలు ఉంటే మీరు ఆల్రెడీ వారితో లవ్ లో ఉన్నట్టే. 1949లో జపాన్ కి చెందిన ప్రిన్స్ మోటార్ కంపెనీ ఒక కార్ ని కనిపెట్టింది. ఆ కార్ సింగిల్ ఛార్జ్ కి 200 kilometers దూరం వెళ్తుంది. యాక్చువల్లీ ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కువ స్పీడ్ పోలేవు, అందుకే ఆ ఎలక్ట్రిక్ కార్ ఇప్పుడు యూజ్ లో లేదు. ఇప్పుడిప్పుడే ఫాస్ట్ గా పోయే ఎలక్ట్రిక్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. నెదర్లాండ్ లో ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక్క రోడ్డు కూడా ఉండదు. ఎక్కడికి వెళ్లాలన్నా బోట్స్ లోనే వెళ్ళాలి. అందుకే దాన్ని వెనిస్ ఆఫ్ నెదర్లాండ్ అని అంటారు. ఎందుకంటే వెనిస్ లో కూడా ఇలాగే రోడ్లు ఉండవు. ఎక్కడికి వెళ్లాలన్నా బోట్స్ లోనే వెళ్ళాలి. ఈమె పేరు జంగ్ డా ఇయోన్. తను కొరియాలో ఒక సెలబ్రిటీ. ఫేమస్ అయ్యింది తన బ్యూటీ వల్ల కాదు. దాదాపు చాలా మంది ఈమె వయస్సు 20 ఏళ్ళు అనుకుంటారు, కానీ ఈమె వయస్సు 48 సంవత్సరాలు. మొదటి భయంకరమైన కార్ యాక్సిడెంట్ 1896లో జరిగింది. వేగంగా వెళ్లే కార్ ఒక అతన్ని ఢీకొంది. ఆ వేగంగా వెళ్లే కార్ స్పీడ్ 6 km/h. క్రోకోడైల్స్ వెనక్కి పోలేవు, అంటే మనలా వెనక్కి నడవలేవు. అవి వెనక్కి పోవాలంటే 180 degrees రొటేట్ అయిపోవాలి. మీరు చనిపోయిన రోజు నుండి లెక్కేసుకుంటే 3 రోజుల తర్వాత అప్పటిదాకా మీరు తిన్న ఫుడ్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ మిమ్మల్ని తినడం మొదలు పెడతాయి. అంటే చనిపోయిన తర్వాత మీ బాడీ డీకంపోజ్ కావడానికి మీ బాడీలోని ఎంజైమ్సే కారణం. దీన్ని వైల్డ్ లైఫ్ క్రాసింగ్ అని అంటారు. ఇలాంటివి నెదర్లాండ్ లో 600కి పైగా ఉన్నాయి. జంతువులు హైవేస్ ని సేఫ్ గా క్రాస్ చేయడం కోసం ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేశారు. ప్యాటిస్ మెల్లెట్ అనే ఆమె 17 ఏళ్ల వయసులోనే ప్రెగ్నెంట్ అయ్యింది. అందుకు తన తోటి వాళ్ళు అబార్షన్ చేయించుకోమన్నారు, కానీ ఆమె ఒప్పుకోలేదు. తర్వాత ఆ బేబీ జస్టిన్ బీబర్ అయ్యాడు. గ్యాలియం అనే ఒక మెటల్ ఉంది. అది 29.7 degrees Celsius దగ్గర కరిగిపోతుంది. సో మీరు ఆ మెటల్ ని మీ చేతిలో గాని పెట్టుకుంటే అది కరిగిపోయే స్పర్శ మీకు తెలుస్తుంది. ఈ బ్రిడ్జ్ డెన్మార్క్ అండ్ స్వీడన్ మధ్య ఉంది. కొంచెం దూరం బ్రిడ్జ్ లా ఉండి ఆ తర్వాత టన్నెల్ గా మారిపోతుంది. 1930sలో ఇద్దరు సైకాలజిస్ట్స్ ఒక చింపాంజీ పిల్లని తన కొడుకుని కలిపి పెంచడం మొదలు పెట్టారు. చింపాంజీ ఏమన్నా మనిషి లక్షణాలు నేర్చుకుంటుందన్న ఉద్దేశంతో. కానీ 9 నెలల తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ ని ఆపేశారు. ఎందుకంటే వాళ్ళ కొడుకే చింపాంజీలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. థాయిలాండ్ లో ఒక రూల్ ఉంది. బర్త్డేస్ అప్పుడు మీరెవ్వరికి ఏమీ ఇవ్వకూడదు, ఎవరి నుండి ఏమీ తీసుకోకూడదు. మన సొసైటీలో ఉండే లాంగ్వేజ్ స్లోగా స్టడీగా చేంజ్ అవుతుంది. అది ఎలా అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ 500 years తర్వాత ఇప్పుడున్న లాంగ్వేజ్ ని చదవలేడు. మనం పేపర్ మీద చదవటంతో పోలిస్తే స్క్రీన్ మీద 10% స్లోగా చదువుతాం. మనం బొద్దింకను తాకితే ఆ తాకిన ప్లేస్ ని అది తన నోటితో తుడుచుకుంటుంది. ఎందుకంటే దానికి మనిషి వాసన పడదు. మైకేల్ జాక్సన్ కి ట్విన్ టవర్స్ కూలిన రోజు ఆ ట్విన్ టవర్స్ లో ఒక మీటింగ్ ఉంది, కానీ అతను లేట్ గా నిద్ర లేగడం వల్ల ఆ మీటింగ్ మిస్ అయ్యి బతికిపోయాడు. ఆక్టోపసెస్ కి 3 గుండెలు ఉంటాయి. స్పానిష్ జాతీయ గీతంలో లిరిక్స్ ఉండవు, ఓన్లీ మ్యూజిక్కే ఉంటుంది. 24154393 ఈ నెంబర్ ని గూగుల్ ఇమేజెస్ లో సెర్చ్ చేస్తే చాలా మంది వాళ్ళ తలకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫొటోస్ కనిపిస్తాయి. గంగం స్టైల్ వీడియో యూట్యూబ్ లో 200 కోట్ల వ్యూస్ దాటింది. యూట్యూబ్ లో అన్ని వ్యూస్ వచ్చిన ఏకైక వీడియో ఇదే. ఒక స్టడీ ప్రకారం ఎవరికైతే కూతుర్లు ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారట. 40 ఈ నెంబర్ కి మాత్రమే అన్ని వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటాయి. ఒక వైన్ బాటిల్ మీద ఉండే మ్యానుఫ్యాక్చర్ డేట్ అది ఎప్పుడు తయారు చేసిందో కాదు, ఆ వైన్ తయారు చేయడానికి అవసరమైన గ్రేప్స్ ని ఎప్పుడు కోసారు అన్న డేట్. మెర్క్యూరీ మీద 1 డే మన భూమి మీద 59 days తో సమానం. ఒక చీమను మీరు ఎంత ఎత్తు నుండి పడేసినా దానికి ఏమీ కాదు, ఎందుకంటే దాని టెర్మినల్ వెలాసిటీకి దాన్ని గాయపరిచే అంత శక్తి లేదు. మెడిసిన్స్ పేపర్ మీద డాక్టర్స్ రాసే పిచ్చి హ్యాండ్ రైటింగ్ వల్ల సంవత్సరానికి 7,000 మంది చనిపోతున్నారు. సౌత్ ఆఫ్రికాలో ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంది. ఒక అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనేది ఆ యాప్ కాలిక్యులేట్ చేసి చెబుతుంది. పందులు తల పైకెత్తి ఆకాశాన్ని చూడలేవు. వాల్స్ ఫస్ట్ మొబైల్ ఫోన్ కాస్ట్ 2,27,465 రూపీస్. మీరు ఒక కోడిని పట్టుకొని దాన్ని ఒక చోట ఉంచి దాని తల ముందు ఒక చాక్ పీస్ తో ఒక స్ట్రైట్ లైన్ ని అది చూసేటట్టు గీస్తే ఆ కోడి 30 minutes వరకు హిప్నటైజ్ అవుతుంది. పులులు మాత్రమే గాండ్రించగలవు, చిరుత పులులు గాండ్రించలేవు. యాక్చువల్లీ అవి పిల్లిలా మియామ్ అని అరుస్తాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో భయంకరమైన భూకంపం చైనాలో వచ్చింది. ఇది 1556వ సంవత్సరం వచ్చింది. నేను భయంకరమైన భూకంపం అని ఎందుకు అన్నానంటే భూకంపంలో 8,30,000 మంది ఒకేసారి చనిపోయారు. పసిఫిక్ ఓషన్ లో కొన్ని పాయింట్స్ దగ్గర ఎర్త్ కి ఆపోజిట్ సైడ్ వెళ్ళటానికి హోల్స్ తవ్వారనుకోండి. ఆ హోల్స్ లో గుండా మీరు ఎర్త్ కి ఆపోజిట్ సైడ్ కి వెళ్తే అక్కడ కూడా పసిఫిక్ ఓషన్ ఉంటుంది.
మనుషుల్లో బోంథ్రపీ అనే సైకలాజికల్ డిసార్డర్ ఉంటుంది. ఆ డిసార్డర్ ఉన్న వాళ్ళని ఆవులు అనుకునేటట్టు అది చేస్తుంది. అది వచ్చిన తర్వాత వాళ్ళు ఆవుల్లా ఉండటానికి ట్రై చేస్తారు. జపాన్ లో యుకుషిమా అనే ఐలాండ్ ఉంది. అక్కడ కోతులు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి వెళ్లాలంటే అక్కడున్న జింకల మీద కూర్చొని ట్రావెల్ చేస్తాయి. కోతులు దానికి బదులుగా జింకలకి వాటి ఫుడ్ ని షేర్ చేస్తాయి. ఇండియా, నార్త్ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, చైనా, పాకిస్తాన్ ఈ కంట్రీస్ కన్నా ఎక్కువ న్యూక్లియర్ టెస్టులు చేసింది ఫ్రాన్స్ కంట్రీ. ఇండియాలో ఈ మధ్య కొత్త సోలార్ పవర్ ట్రీస్ పెట్టారు. ఒక్కొక్క సోలార్ ట్రీ నుండి 4 బల్బ్స్ ని వెలిగించే ఎనర్జీ వస్తుంది. ఒక్కొక్క సోలార్ పవర్ ట్రీ కేవలం 4 చదరపు అడుగుల్లో ఉండటం వీటి స్పెషల్. ఈ కాన్సెప్ట్ ని ఫస్ట్ కనుక్కుంది ఇండియా. ఈ కలర్ పేరు 448C. ఇదే ప్రపంచంలోని అగ్లియెస్ట్ కలర్. అందుకే ఈ కలర్ తో సిగరెట్ బాక్స్ మీద స్మోకింగ్ కిల్స్ అని డిస్క్లైమర్స్ వేస్తుంటారు యూరోపియన్ కంట్రీస్ లో. ఆమెన్ ఈ వర్డ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా వినుంటారు. ఆమెన్ అంటే అలా జరగాలి అని ప్రార్థించుట. జపాన్ లో మనిషి కన్నా పెద్దగా పెరిగే ఒక క్రాబ్ ఉంది, అంటే పీత. దాని పేరు జపనీస్ స్పైడర్ క్రాబ్. మన కంట్రీ కరెన్సీని వేరే కంట్రీకి తీసుకువెళ్ళడం ఇల్లీగల్. సో మీరు ఫ్లైట్స్ ఎక్కేటప్పుడు మీ పాకెట్స్ లో మన కరెన్సీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గత 10,000 సంవత్సరాల చరిత్ర చూస్తే మన కంట్రీ ఇప్పటిదాకా వేరే కంట్రీస్ ని ఆక్యుపై చేయలేదు. ఎందుకంటే అప్పట్లో ప్రపంచంలో మనదే రిచెస్ట్ కంట్రీ. అండ్ ఇంకొకటి, మన దేశంలో ఉండే రాజులు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ బిజీగా ఉండేవాళ్ళు. చాలా మంది వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ హాలీవుడ్ అనుకుంటారు, కానీ కాదు. వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్. ప్రతి సంవత్సరం 3.5 బిలియన్ బాలీవుడ్ ఫిలిం టికెట్స్ అమ్ముడుపోతాయి. అంటే హాలీవుడ్ తో పోలిస్తే 9 లక్షల టికెట్స్ ఎక్కువ. గద్దకి ఒక జింకని చంపి తన నోటితో పట్టుకొని తీసుకువెళ్లేంత శక్తి ఉంటుంది. మీ జీవితకాలం మొత్తం మీద మీ నోటి నుండి వచ్చే సలైవాతో 2 స్విమ్మింగ్ పూల్స్ ని నింపవచ్చు. మీరు గురక పెట్టేటప్పుడు మీకు డ్రీమ్స్ రావు, అంటే 2 ఒకేసారి జరగవు. యూట్యూబ్, ఫేస్బుక్, స్కైప్, ట్విట్టర్ ఇవన్నీ చైనాలో బ్యాన్ చేశారు. ఇప్పటికి కూడా చైనాలో ఈ వెబ్సైట్స్ ఓపెన్ కావు. అక్కడ హోమ్ గ్రోన్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇలా బ్యాన్ చేయడానికి కారణం వాళ్ళ ఎకానమీ ఫారెన్ కంపెనీస్ మీద ఆధారపడి ఉండకూడదని. యుగాండా అనే దేశంలో 50% ప్రజలు 15 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళే. జూపిటర్ అండ్ సాటర్న్ ప్లానెట్స్ మీద డైమండ్ల వర్షం కురుస్తుంది. మీ మోచేయి దగ్గర ఉన్న చర్మాన్ని ఎంత గిచ్చినా కొంచెం నొప్పి కూడా ఉండదు. ఎందుకంటే మన శరీరం మొత్తం మీద నొప్పి స్పర్శ లేని ప్లేస్ అదొక్కటే. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఏదన్నా ఫ్యాక్ట్స్ తెలిసి ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి. నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో ఏరియా 51 మిస్టరీ టాపిక్ మీద. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.